ఖైదీ నెంబర్ 1, హంతకుడు నెంబర్ 1, అబద్ధికుడు నెంబర్ 1 కయ్యేను ప్రపంచంలో. నీతికి దుర్నీతికి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన. సంతోషంగా హేబేలు ఇచ్చినటువంటి అర్పణను బట్టి చూడండి కయ్యేనుకి వ్యసనం కలిగింది. ఇక్కడ వ్యసన పడిన వ్యక్తి తను నాశనం అయిపోయాడు. కానీ కయ్యేను ఏమనుకున్నాడంటే, నేను నా తమ్ముని చంపేశాను, వాడిని అడ్డు తొలగించుకున్నానని అనుకున్నాడు. ఇప్పటికీ కూడా మనం ఏంటంటే హేబేలు ధన్యుడు, శ్రేష్ఠుడని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి దేవుని కోసం చేసే ఒక మంచి పని ఏదైతే ఉంటుందో అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేవుడు ఆ వ్యక్తికి అంత గొప్ప ఘనతనిస్తాడు. చూడండి, హేబేలు బ్రతికింది చాలా కొద్ది కాలము. మరి తను బ్రతికింది కొద్ది కాలమైనా సరే ఒక మంచి సాక్ష్యాన్ని తను సంపాదించుకున్నాడు. మరి యుగాంతం వరకు కూడా తన సాక్ష్యము ప్రచురం అవుతూనే ఉంటుంది. తాత్కాలికమైనటువంటి ఆవేశాలు చూడండి, ఎమోషనల్గా మనం అడుగులు వేసినప్పుడు ఏంటంటే మన జీవితానికి అవి ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. మన ఎమోషన్స్ని బట్టి మనం ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని బిడ్డలమైన మనకి దేవుడిస్తున్నటువంటి వాక్ ఏంటనంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి.